మేడం 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 ఒక విషయం చెప్పాలి మేడం. ఏంటి? గుళ్ళో హుండీ దొంగతనం జరిగింది మేడం. ఎవరు చేశారు? ప్రశాంత్ అనే వ్యక్తి మేడం. నేనే కళ్ళారా చూశాను. హుండీ తీసుకుని వెళ్ళాడు మేడం. ప్రశాంత్? ఎవరతను? రామలక్ష్మికి స్వయాన మరిది మేడం. ఓహో, ఇంత మంచి అవకాశం నా చేతిలో పడిందా? సరే, నువ్వు ఇక వెళ్ళు. అలాగే మేడం. రామలక్ష్మి, నువ్వేదో ధర్మం సేవలు అంటూ తిరుగుతూ ఉంటావు కదా. నీ ఇంట్లోనే ఒక వ్యక్తి దొంగతనం చేశాడు. ఇప్పుడు దాన్ని అడ్డం పెట్టుకుని నిన్ను ఎలా కిందకి లాగుతానో చూస్తూ ఉండు. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్సర్వస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనః శృణ్వన్నోతిభిः సీదసాదనం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. స్వాహా. అవసరమా ఇవన్నీ ప్రశాంత్? నా కూతురికి అవసరం. తన ఆరోగ్యం బాగుండాలని వదిన చేయిస్తుంది. నీకిక్కడ కూర్చోవడం ఇష్టం లేకపోతే లేచి వెళ్ళిపో. కూర్చున్నాం కదా, ఇంకేం చేస్తాంలే. ఈ హోమం పూర్తయ్యే వరకు ఎవరు ఇక్కడ నుండి లేవకూడదు. అందరూ మనస్సు ప్రశాంతం చేసుకుని ఈ పూజలో నిమగ్నమై ఉండాలి. ఈ హోమంతోనైనా పిల్లకంతా నయమైతే బావుండు. ఈ హోమం చేస్తే దోషాలు గ్రహపీడలు ఏమైనా ఉంటే పోతాయి. చూద్దాం, అంతా భగవంతుడి చేతిలో ఉంది. ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. స్వాహా. ఏంటమ్మా పోలీసులతో వచ్చావేంటి? ఏమైంది? గుళ్ళో హుండీ మాయమైపోయింది. టీవీలో న్యూస్ కూడా వస్తుంది కదా, మీరెవరూ చూడలేదా? ఏంటి రామలక్ష్మి, నీ డిపార్ట్మెంట్ గురించి పట్టించుకోకుండా పూజలు హోమాలతో బిజీ అయిపోయావా? శభాష్, చాలా మంచి ఆఫీసర్వే. ఇక్కడికి ఎందుకు వచ్చావో అది చెప్పు. ఆ హుండీ మీ ఇంట్లోనే ఉందని మాకు సమాచారం వచ్చింది, అందుకే వచ్చాం. సార్, రాంగ్ ఇన్ఫర్మేషన్తో వచ్చారు మీరు. ఇక్కడ హోమం జరుగుతుంది, డిస్టర్బ్ చేయకుండా వెళ్ళండి. రైట్ ఇన్ఫర్మేషన్తోనే వచ్చాం మిస్టర్ శౌర్య. మా దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయి. మీకు మీరుగా తీసుకొచ్చి ఇచ్చేస్తే ఒక చిన్న కేసుతో పోతుంది, లేదంటే చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. రెండోసారి జాబ్ పోయే పరిస్థితి వస్తుంది. ఒకసారి చెప్తే అర్థం కదా. హోమాన్ని డిస్టర్బ్ చేయకండి, వెళ్ళండి. హోమం పూర్తయ్యే వరకు ఎవరూ లేవకూడదు. ఇది మధ్యలో ఆపడం శుభం కాదు. మీ హోమం మీరు చేసుకోండి, పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. కానిస్టేబుల్స్ వెతకండి. ఇంట్లో ఏం లేదని చెప్తున్నాగా, ఎందుకు వెతుకుతున్నారు? ఓహో, ఆ మాట నువ్వు చెప్తున్నావా? నీకు చెమటలు పడుతున్నాయేంటి? హోమం మంట కదా, వేడికి చెమటలు పడుతున్నాయి.
తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్ స్వాహా. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. స్వాహా. అయ్యా, హోమం పూర్తయింది. నమస్కారం చేసుకోండి. సార్, హుండీ దొరికింది. మన ఇంట్లోకి హుండీ ఎలా వచ్చింది? ఏమే రామా, ఇదంతా నీ పనే కదా? మేడం గారి సపోర్ట్తో మీ చిన్న కొడుకు చేసిన పని ఇది. ఏం మాట్లాడుతున్నారు? నా తమ్ముడు హుండీ దొంగతనం చేయడం ఏంటి? మీ తమ్ముడు గుడిలో నుంచి హుండీ తీసుకురావడం కళ్ళారా చూసిన సాక్ష్యం కూడా ఉంది. ఏరా, నిజంగా తెచ్చావా? ఆ, లేదు నాన్న, వీళ్ళు అబద్ధం చెప్తున్నారు. ఎవరో చెప్పారని ఇలా మా ఇంటికి వచ్చి మా తమ్ముడి మీద ఆరోపణ చేయడం కరెక్ట్ కాదు. పోనీ సీసీ కెమెరా ఫుటేజ్ చూస్తే ఏమైనా నమ్ముతారా? ఏంటి ప్రశాంత్ అది? అది నువ్వే అని క్లియర్ గా తెలుస్తుంది కదా. ఇంకా ఎందుకు నాకేం తెలీదు అని ఇన్నోసెంట్ గా మాట్లాడుతున్నావు? అంటే అది ఇంకా ఏం అబద్ధం చెప్తావురా? దొంగవి దొరికిపోయావుగా, ఎందుకు చేసావో చెప్పు. ఎందుకే ఉంది? వదిన గారి డైరెక్షన్, మరిది గారి పర్ఫార్మెన్స్, ఫైనల్ గా హుండీ మాయం. వాట్ అ కోఆర్డినేషన్. సభాష్. ప్రశాంత్, ఎందుకురా ఇలా చేసావు? నిజం ఒప్పుకున్నాడుగా. దొంగతనం చేసినందుకు, వీణ్ణి వెనకుండి చేయించినందుకు మేడం గారిని అరెస్ట్ చేయండి.